హాయ్, నా పేరు శివ. నేను 2019 బీటెక్ గ్రాడ్యుయేట్. 2019 తర్వాత కొన్ని జాబ్స్ కోసం ట్రై చేస్తుంటే కాగ్నిజెంట్‌లో నాన్ ఐటీకి జాయిన్ అయిపోయినా. కంప్లీట్‌గా నాన్ ఐటీ 5 ఇయర్స్ 10 మంత్స్ ఎక్స్‌పీరియన్స్ అయింది. గూగుల్ మ్యాప్స్‌కి వర్క్ చేసేవాళ్ళం. తర్వాత మా ఫ్రెండ్స్ అంతా ఐటీకి మూవ్ అయితున్నారు. ఐటీ స్కిల్ నేర్చుకుంటున్నారు బేసిక్‌గా. మనం కూడా ఏదో ఒకటి నేర్చుకోవాలి అన్న ఇంటెన్షన్‌లో మా ఫ్రెండ్ ఒకతను సజెస్ట్ చేసిండు. భాస్కర్ జోగి సార్ క్లాసెస్, గో ఆన్‌లైన్ ట్రైనింగ్స్ అని చెప్పి. నేను డేటా అనలిటిక్స్ యూజింగ్ పవర్ బిఐ అనే కోర్సు తీసుకున్నా. నేను చాలా డెమోస్ విన్న తర్వాత నేను ఫైనలైజ్ చేసుకొని భాస్కర్ జోగి సార్ క్లాసెస్ ట్రైనింగ్స్ తీసుకోవడం స్టార్ట్ చేసిన. ఎందుకు తీసుకోవాల్సి వచ్చింది అంటే, అక్కడ 5 ఇయర్స్ 10 మంత్స్‌లో కంపెనీకి కావాల్సిన వర్క్ చేపించుకున్నారు. కాకపోతే నేనేం అప్‌స్కిల్ కాలేదు. తర్వాత అప్‌స్కిల్ అవ్వాలి అంటే అక్కడ స్కోప్ లేదు బేసిక్‌గా. నేను కంపెనీని ఎక్కడ డీఫేమ్ చేయట్లేదు, కానీ మనం ఏం నేర్చుకోలేదు. ఇంకా ఉన్న టైంని యుటిలైజ్ చేసుకుందాం అన్న ఇంటెన్షన్‌లో ఈ క్లాసెస్ వెతుకుతున్న టైంలో మా ఫ్రెండ్ ఒకతను సజెస్ట్ చేస్తే గో ఆన్‌లైన్ ట్రైనింగ్స్ దాంట్లో జాయిన్ అయిపోయినా. 2024 ఆగస్ట్‌లో జాయిన్ అయిపోయినా. జాయిన్ అయిన తర్వాత 3 మంత్స్ కోర్సు, ప్రాక్టికల్ ఓరియెంటెడ్ అండ్ థియరిటికల్ క్వశ్చన్స్, ఈవెన్ ఇంటర్వ్యూకి కావాల్సిన స్టఫ్ ఏదైతే ఉంటుందో. ఎందుకంటే ఐటీ ఎంప్లాయీస్‌కి ఆటోమేటిక్‌గా వాళ్ళు ఏం స్టాండప్ కాల్స్ మాట్లాడతారు, ఏం చేస్తారో వాళ్ళకి ఎవ్రీథింగ్ తెలుస్తది. వెన్ ఇట్ కమ్స్ టు ది నాన్ ఐటీ వాళ్ళకేం తెలీదసలు. ఈవెన్ టీమ్ సైజ్ తెలీదు. ఇంకా వాళ్ళు ఏ మెథడాలజీ వాడతారు, ఎస్‌డిఎల్‌సీస్, ఇంకా ఈవెన్ ఎస్‌క్యూఎల్ ఎట్లా ఫంక్షన్స్ వాడతారో ఇవన్నీ ఏం తెలీదు కాబట్టి నాన్ ఐటీ స్టూడెంట్స్‌కి భాస్కర్ జోగి సార్ చెప్పే విధానం, ఈవెన్ నేను కూడా టీమ్ సైజ్ అనే క్వశ్చన్ నాకు అడిగిర్రు ఇంటర్వ్యూస్ టైంలో. అప్పుడు నేను ఇనీషియల్ ట్రైనింగ్ డేస్ ఏదైతే ఉంటుందో అప్పుడు మనకి ఈ క్వశ్చన్ టచ్ అయింది. దాంట్లో ఒక టీమ్ అనే స్ట్రక్చర్ ఎప్పుడు కూడా స్క్రమ్ మాస్టర్, టీఎల్స్ అండ్ డెవలపర్స్, టెస్టర్స్ ఇట్లా ఉంటుంది. వెన్ ఇట్ కమ్స్ టు ది నాన్ ఐటీ ఓన్లీ టీఎల్స్, ఆపరేషన్స్ అండ్ క్వాలిటీ మాత్రమే ఉంటుంది. నీకు ఎప్పుడైనా ఈ క్వాలిటీ అని చెప్పినప్పుడు వాళ్ళు ఆటోమేటిక్గా మనం దొరికిపోతాం. సో ఈ కోచింగ్, ఈ ట్రైనింగ్ ఏదైతే ఉందో స్క్రాచ్ నుంచి ఉంది. అసలు ఏం తెలియాల్సిన అవసరం లేదు. జస్ట్ క్లాసెస్ విని మళ్ళీ ఒకసారి రివైండ్ చేసుకున్న తర్వాత ఇంటర్వ్యూస్కి అటెండ్ అయిపోవచ్చు. భాస్కర్ జోగి సార్ లైవ్ క్లాసెస్ కావచ్చు, ఇంకా డౌట్ సెషన్ కావచ్చు, ఎవ్రీథింగ్ ఇట్ విల్ బీ హెల్ప్ఫుల్ ఫర్ ది నాన్ ఐటీ స్టూడెంట్స్. వెన్ ఇట్ కమ్స్ టు ది ప్రాజెక్ట్స్, మనకు రియల్ టైమ్ ఎక్స్పోజర్, వాట్ ఈస్ ద డేటా సోర్స్ అండ్ డేటా మోడలింగ్ అంటే ఏంటి, డేటా క్లీనప్ ఏంటి, డేటా ట్రాన్స్ఫర్మేషన్స్ ఎట్లా జరుగుతాయి, అసలు వాట్ ఈస్ పవర్ క్వేర్ ఎడిటర్, డాక్స్ అంటే ఏంటిది, ఎవ్రీథింగ్ స్టెప్స్ వైజ్గా, డే వైజ్గా మనకి ఈ డేటా ఏదైతే ప్రాజెక్ట్ రిలేటెడ్ డేటా ఉంటుందో అది కంప్లీట్గా డివైడ్ చేసి చెప్పినప్పుడు డేస్ వైజ్గా మనం ప్రాక్టీస్ చేసుకోవచ్చు. మనకి 2 or 3 ప్రాక్టికల్ ప్రాజెక్ట్స్ ఉంటాయి. దాంట్లో నువ్వు ఒక మెంబర్ లాగా ప్రాక్టీస్ చేస్తూ ఇంటర్వ్యూ ఎక్స్పోజర్ నీకు తెలుస్తుంది బేసిక్గా. సో ఇది నాకు బాగా నచ్చింది. దాని తర్వాత మేజర్గా ఏదైతే ఎస్క్యూఎల్, మన డేటా అనలిటిక్స్ యూజింగ్ పవర్ బిఐ అనేది కంప్లీట్గా ఎస్క్యూఎల్ రిలేటెడే. ఎస్క్యూఎల్ పైన డిపెండ్ అయి ఉంటుంది. ఈవెన్ నేను ఇప్పుడు వర్క్ చేసే టీంలో కూడా, ప్రాజెక్ట్లో కూడా ఖచ్చితంగా ఎస్క్యూఎల్ యూజ్ చేస్తాం. ఎందుకంటే డేటా సోర్స్ ఎస్క్యూఎల్ కాబట్టి ఆ క్వైరీస్ని మనం ఎట్లా సాల్వ్ చేయాలి, డిఫరెంట్ టైప్ ఆఫ్ మెథడాలజీస్ ఉంటాయి. ఆ క్వైరీ ఎట్లా సింప్లిఫై చేస్తాయి. ఈవెన్ ఇంటర్వ్యూస్లో కూడా ఒక క్వశ్చన్ ఇచ్చినప్పుడు, ఒక క్వైరీ ఇచ్చినప్పుడు వాట్ ఈస్ ద క్వైరీ ఆప్టిమైజేషన్ ఇట్లా అడుగుతారు. నెక్స్ట్ భాస్కర్ సార్ స్ట్రెస్ చేసి చెప్పే క్వశ్చన్ ఏంటంటే ఎస్క్యూఎల్ ఎగ్జిక్యూషన్ ఆర్డర్. నాకు ఇది ఆల్మోస్ట్ నేను 10 ఇంటర్వ్యూస్ అటెండ్ అయినా 10 ఇంటర్వ్యూస్లో జరిగింది. ఇనీషియల్గా నాకు ఫ్రెషర్గా జాయిన్ అయినప్పుడు 1.8. నెక్స్ట్ ఆఫ్టర్ 5 ఇయర్స్ ఆఫ్ ఎక్స్పీరియన్స్ నాకు ఓన్లీ 5 lakhs 5 ఎల్పిఐ ఉండింది. తర్వాత నేను రిజైన్ చేసి వితౌట్ హ్యావింగ్ ఎనీ జాబ్ ఇన్ మై హ్యాండ్, నేను భాస్కర్ సార్ మళ్ళీ కోర్స్ రివ్యూ తీసుకొని గైడెన్స్తోని నేను ఇంటర్వ్యూస్ క్రాక్ చేసిన. ఇప్పుడు అప్రాక్సిమేట్లీ 10 ఎల్పిఏ ఉంది. ఇట్స్ జస్ట్ ఎ స్టార్టింగ్. బికాజ్ నేను ఇప్పుడు నేర్చుకొని ప్రాక్టికల్ ఎక్స్పోజర్తో నేర్చుకున్నా కాబట్టి ఇంత ఉంది. నెక్స్ట్ ప్రాజెక్ట్ నాలెడ్జ్ మనకు వస్తుంది కాబట్టి డెఫినెట్గా మనం వేరే ఇంకా హైకి రీచ్ అయిపోతాం. మిగతా యూట్యూబ్లో కానీ, మిగతా కోర్సెస్లో కానీ ఎవరైనా ఒక 30 minutes 40 minutes ఆఫ్ క్లాసెస్లో జస్ట్ క్వైరీస్ ఎట్లా చెప్పాలి, ఒక క్వైరీ ఇచ్చి దానికి ఆన్సర్ చెప్పి వెళ్ళిపోతుంటారు. మనకి ఇక్కడ ప్రాక్టికల్ ఓరియంటెడ్గా ఒక క్వైరీని మల్టిపుల్గా ఎట్లా చేయాలి,
ఇంకా సపరేట్‌గా క్లాసెస్ ఉంటాయి, సెషన్స్ ఉంటాయి. వీటి పరంగా ఒక నాన్ ఐటీ స్టూడెంట్ ఈవెన్ ఇంటర్వ్యూస్ వితౌట్ ఎనీ ప్రాక్టికల్ నాలెడ్జ్, వితౌట్ ఎనీ ఐటీ నాలెడ్జ్ మనం ఈజీగా గెట్ ఆన్ అయిపోవచ్చు. ఇప్పుడు నేను 5 ఇయర్స్, 10 ఇయర్స్ ఆఫ్ ఎక్స్‌పీరియన్స్ వదిలేసుకొని ఐటీకి మూవ్ అయినప్పుడు మీరు కూడా కావచ్చు. ఎవరైనా కావచ్చు. కాకపోతే కన్సిస్టెన్సీ అండ్ మెంటర్‌షిప్, గైడెన్స్ ఈజ్ మ్యాటర్స్. నాకు భాస్కర్ జోగి సార్ నుంచి దొరికిందది. థ్యాంక్ యూ భాస్కర్ సార్, అండ్ థ్యాంక్ యూ ఫర్ ది గో ఆన్‌లైన్ ట్రైనింగ్స్, ఫర్ యువర్ వండర్‌ఫుల్ సపోర్ట్. అండ్ నాకు ఓవరాల్‌గా 5 ఇయర్స్, 10 మంత్స్ ఆఫ్ ఎక్స్‌పీరియన్స్ నాన్ ఐటీలో ఉంది. నా ఎక్స్‌పీరియన్స్‌ని ఇంటర్వ్యూస్ టైంలో స్ప్లిట్ చేసి 2.5 ఇయర్స్ ఆఫ్ ఎక్స్‌పీరియన్స్ నాన్ ఐటీ డొమైన్ అండ్ 3 ఇయర్స్ ఆఫ్ ఎక్స్‌పీరియన్స్ డేటా అనలిటిక్స్ ఫీల్డ్ యూజింగ్ పవర్ బిఐ అనే డొమైన్లో నేను వర్క్ చేసి అని చెప్పాను. మనం ఏదైతే 3 ఇయర్స్ అని చెప్పి ఇంటర్వ్యూస్కి చెప్పినామో ఆ బేసిస్ పైన క్వశ్చన్స్ ఉంటాయి. ఆ 3 ఇయర్స్కి కావాల్సిన స్టఫ్ అంతా మన గో ఆన్లైన్ ట్రైనింగ్స్ దగ్గర మనం ప్రాక్టికల్గా నేర్చుకోవచ్చు. ఇప్పుడు ఈవెన్ మీరు కూడా 10 ఇయర్స్ ఎక్స్పీరియన్స్ ఉన్నప్పటికీ కూడా 7 ఇయర్స్ నాన్ ఐటీ, 3 ఇయర్స్ ఐటీ ఎక్స్పీరియన్స్ అని చెప్పి ఇంటర్వ్యూస్కి వెళ్ళొచ్చు. మన దగ్గర అయితే మెటీరియల్ ఉందో ఆ స్టఫ్ దట్ విల్ బి ఎనఫ్. ఇప్పుడు మనం రూరల్ బ్యాక్గ్రౌండ్ కావచ్చు, లేకపోతే నాన్ ఐటీ బ్యాక్గ్రౌండ్ కావచ్చు, ఇంకా హౌస్ వైఫ్స్ కావచ్చు, ఏజ్ ఫ్యాక్టర్ కావచ్చు, ఒక స్కిల్, ఒక ప్రాపర్ మెంటర్, ఇంకా కన్సిస్టెన్సీ కెన్ చేంజ్ యువర్ లైఫ్. అండ్ ఈ ఈ ఏవైతే ఏజ్ ఫ్యాక్టర్, ఇంకా నాన్ ఐటీ, రూరల్ ఇవన్నీ కాదు, ప్రాక్టికల్ స్టఫ్ మ్యాటర్స్. ప్రాక్టికల్గా నేర్చుకుంటే ఏదైనా సాధ్యమే. యూట్యూబ్లో చూసి నేర్చుకునే రోజులు కావు బేసిక్గా. బికాస్ మనము ఏఐలో ఉన్నాము. ఒక ప్రాపర్ స్ట్రక్చర్డ్ కోర్స్ తీసుకొని మనము ప్రాక్టీస్ చేస్తేనే సాధ్యమవుతుంది. ర్యాండమ్గా ఈరోజు ఒక టాపిక్, రేపు ఒక టాపిక్ చదివితే కుదరదు. సో మనము ఒక ప్రాపర్ మెంటర్లో వర్క్ చేస్తేనే, నేర్చుకుంటేనే అది సాధ్యమవుతుంది. ఇప్పుడు మనకి కోర్స్ కంటే కూడా మెంటార్షిప్ అండ్ ప్రాక్టికల్ నాలెడ్జ్ ఎప్పుడూ అవసరం. సో మనకి నేను ఇంతకుముందు చెప్పినట్టు ప్రాక్టికల్ ఓరియంటెడ్ ఉంటుంది కాబట్టి, మనకి మెంటార్షిప్ ఉంటుంది కాబట్టి, మనం ఈవెన్ ఇప్పుడు రెసెషన్ జరిగే టైంలో కూడా నేను ఫిబ్రవరిలో జాబ్ కొట్టినప్పుడు ప్రాక్టికల్ మెంటార్షిప్ ఈజ్ మెయిన్ మ్యాటర్స్. ఇప్పుడు 1 అవర్ కేటాయించటంలో నీకు స్కిల్ ఇంప్రూవ్ అవుతుంది, దానికి తోడు లైఫ్ చేంజ్ అవుతుంది. నువ్వు పాత జాబ్ చేసుకుంటూ అప్ స్కిల్ అవ్వటం చాలా ఇంపార్టెంట్. అండ్ ఇన్ కేస్ రాలేదు అంటే నీకు అట్లీస్ట్ ఎక్స్పీరియన్స్ వస్తుంది. ఇంకా ఏం చేస్తే చేయగలను, ఎట్లా అంటే లైక్ ఎట్లా ప్రాక్టికల్గా ప్రిపేర్ అయితే నేను దాంట్లోకి జాయిన్ అవ్వగలను చెప్పి నీకు అట్లీస్ట్ ఒక ఐడియా వస్తుంది. కోర్సు తీసుకోకుండా, అట్లీస్ట్ ఒక ప్రాపర్ మెంటర్షిప్ లేకుండా యూట్యూబ్లో చూస్తా అంటే మనం ఎప్పుడూ రీచ్ కాలేము. ఎందుకంటే ప్రాక్టికల్గా నేను కోర్స్ తీసుకున్నా, ప్రాక్టికల్గా నేర్చుకున్న ఇప్పుడు జాబ్ చేస్తున్నా. కంప్లీట్గా నాన్ ఐటీ నుంచి ఐటీకి షిఫ్ట్ అయిపోయినా. సో నేను కూడా ఏం చెప్తా అంటే, మీరు కూడా కోర్సు తీసుకొని ప్రాపర్గా నేర్చుకుంటే ఏదైనా సాధ్యమే. అందరికి ఒక డౌట్ ఉంటుంది, నాన్ ఐటీ నుంచి ఐటీకి వెళ్ళినప్పుడు ఇంటర్వ్యూస్లో మనల్ని ఎక్కడ గుర్తుపడతారో, మనం ఎక్కడ లాస్ అయిపోతామో ఇంటర్వ్యూ అని చెప్పి ప్రతి ఒక్కరికి ఒక భయం ఉంటుంది. అది నీకు కూడా తెలుసు, నీకు ప్రాక్టికల్ నాలెడ్జ్ లేదు, ఐటీ నాలెడ్జ్ లేదు అని చెప్పి. వాళ్ళు ఏదో గుర్తుపడతారని చెప్పి భయపడాల్సిన అవసరం లేదు. మన దగ్గర నాలెడ్జ్ ఉన్నప్పుడు దాన్ని అట్లీస్ట్ చెప్పగలిగేలాగా మనం ప్రిపేర్ అయితే చాలు. మీరు ఏదైతే క్లాసెస్లో విని ప్రాక్టికల్గా నేర్చుకున్నారో, మీరు జస్ట్ ఒక ఫార్మాలిటీకి ఒక 5 ఇంటర్వ్యూస్కి అటెండ్ అయ్యి దాంట్లో మీరు జాబ్ రాకపోయినప్పటికీ కూడా మీకు అర్థమైపోతుంది మీరు ఎక్కడ మిస్టేక్స్ చేస్తున్నారు, మనం ఏ వీడియో వెళ్ళి చూడాలి, సార్ని ఏం క్వశ్చన్ అడగాలి అని చెప్పి మీకు ప్రాక్టికల్గా తెలుస్తుంది. ఒక 5 ఇంటర్వ్యూలు ఫెయిల్ అవ్వండి, దాని తర్వాత మీకే అర్థమైపోతుంది.